సంగతి వదిలే కానీ నీ చిన్నప్పుడు క్రష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పు నందన, చిన్నప్పుడు నీకెవరైనా క్రష్ ఉన్నారా? ఉన్నారు రాహుల్ గారు. నిజంగానా? అవును, బాగా మాట్లాడతారు, అందరితోనూ బాగా నడుచుకుంటాడు. ముఖ్యంగా నాకు ఒక మంచి స్నేహితుడు. అవునా? తను ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నాడా? ఉన్నాడు రాహుల్ గారు, తను కాంటాక్ట్లోనే ఉన్నాడు. కానీ నేనే తన చిన్ననాటి ఫ్రెండ్ని అని చెప్పుకునే అవకాశం లేదు. తను కాంటాక్ట్లోనే ఉన్నాడు, కానీ నేనే తన చిన్ననాటి ఫ్రెండ్ని అని చెప్పుకునే అవకాశం లేదు. చెప్పినా నమ్ముతాడో లేదో కూడా తెలీదు. అదేంటి, చెప్తేనే కదా తెలిసేది, నమ్ముతాడో లేదో. అయితే నేను చిన్ననాటి ఫ్రెండ్ని అని చెప్పేయమంటారా? అస్సలు ఆలోచించుకో, నువ్వు చెప్పకపోతే తనని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పే అవకాశాన్ని కోల్పోయాను. ఒకవేళ మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఈసారి అవకాశాన్ని వదులుకోను. నందన, నీకు విషయం చెప్పనా? ఏంటది? నీతో మాట్లాడుతూ ఉంటే చిన్నప్పుడు నా స్నేహితురాలతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది తెలుసా? మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే, దేహం తడిసేనా పిల్లో పిల్లే, జ్వాలే అణిగేనే పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చేయనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే.